హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇందుకోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద పీస్ లాగా కట్ చేపించి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కారానికి తగ్గట్టుగా 4 పచ్చిమిర్చిని ఇలా 2 చీలికలుగా చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. మా పిల్లలు స్పైసీ ఎక్కువ తినడానికి ఇష్టపడరు, అందుకే నేను ఇక్కడ కొంచెం స్పైసెస్ తక్కువగానే తీసుకున్నాను. అలాగే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా అండి. నేను దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకున్న మసాలా వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. చికెన్ కొద్దిగా జ్యూసీగా రావడం కోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని 1.5 గంట లేదా 2 గంటల వరకు నానబెట్టుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ టైం ఉన్నట్లయితే 4 గంటల సేపు అయినా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా జ్యూసీగా మనకి ముక్క ఉడికిపోతుంది. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి దీని మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మనం 2 గంటల సేపు చికెన్ని బాగా నానబెట్టుకోవాలి. చికెన్ బాగా నానబెట్టుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత దీనికోసం నేను తగినన్ని వాటర్ తీసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా, అలాగే బిర్యానీ ఆకు, తర్వాత కొద్దిగా 2 యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ కొద్దిగా వేసుకున్నాను. చెక్క 2 ఇంచుల చెక్క వేసుకుంటున్నాను. చూసారు కదా, 2 ఇంచుల చెక్క వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు అయితే వాడలేదండి, ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ మసాలాలతో చేసుకుంటున్నాను. ఇలాగ మొత్తగా మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఇందులోకి. నేను ఇక్కడ చాలా తక్కువ తీసుకున్నాను మసాలాలు. మనకి రైస్ అనేది చప్పగా లేకుండా ఉండాలి అంటే ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కలు మాత్రమే కాదు రైస్ కూడా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దీని మొత్తాన్ని రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ రైస్ని కిలో చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని రైస్ మనకి కొద్దిగా 70% మాత్రమే కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి రైస్ అనేది 70% మాత్రమే కుక్ అయ్యాక తీసుకోవాలి. ఎందుకంటే బిర్యానీ మనం దమ్ పెడతాం కాబట్టి మిగతా 30% అనేది మనకి బిర్యానీలో దమ్ పెట్టినప్పుడు ఉడికిపోతుంది. ఈ విధంగా కొద్దిగా ముక్క పలుకుగా ఉన్నప్పుడే మనం రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. 70% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత మనము 80% కుక్ అయిన రైస్ని ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి రైస్లో కొద్దిగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రైస్లోకి వెళ్ళి ఫస్ట్ లేయర్గా వేసుకున్న రైస్ మనకి మెత్తగా అయిపోతుంది. కాబట్టి 70% కుక్ అయిన రైస్ని తీసుకొని ఈ విధంగా చికెన్ మీద మొత్తగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి రైస్ని. తర్వాత ఒక 80% కుక్ అయిన రైస్ని తీసుకొని సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా మనకి కడాయి మొత్తం వచ్చేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ బిర్యానీ పాట్ తీసుకుంటున్నాను కాబట్టి మనకి దమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం రైస్ని ఉడికించిన వాటర్ని కొద్దిగా తీసుకొని ఇలా ఈ విధంగా రైస్ మీద మొత్తం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర తీసుకొని పైన ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మనకి ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోవడమే కాకుండా రైస్ కూడా మంచి టెక్స్చర్ వస్తుందండి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చి వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా మనకి చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో చికెన్ బిర్యానీ. చాలా బాగుందండి. ఇది చూడడానికి కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది.
తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బయట వేసే మసాలాల కంటే కూడా మనం ఇంట్లో సింపుల్గా చాలా తక్కువ మసాలాలతో ఈ విధంగా బిర్యానీ చేసుకోవడం వల్ల హెల్తీగాను ఉంటుంది, టేస్టీగాను కూడా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియో ఏదైనా ఒక రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో చికెన్. నిజంగా చాలా చాలా బాగుందండి. వీకెండ్స్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మన ఇంట్లో వాళ్ళకి మన చేతులతో చేసి పెట్టామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది బిర్యానీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. చూసారు కదా ముక్క ఎంత మంచిగా ఉడికిపోయిందో, మనకి కాలిపోతుందండి చెయ్యి. మీకు టేస్ట్ చేయడానికి చూస్తున్నాను, చాలా చాలా వేడిగా ఉంది కదా, కాలిపోతుంది. కానీ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.